ఇప్పుడు ఏదో ఓటుకు నోటు కేసులో మీరు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటలేనికి ప్రయత్నం చేస్తలేరా? ఆ కేసులలో బెయిల్ తెచ్చుకోలేదా? మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయిర్రు? మీరు నిప్పు నేను కంచు మోగినట్లు కనకంబు మోగునా, విశ్వదాభిరామ మా రేవంత్ అన్ననే సత్యహరిశ్చంద్రుడు ఓ వేమ అని చెప్పి మనం కూడా చెప్పుకోవాలి కదా. మళ్ళీ కోర్టులు ఎందుకు పోయినావు? కట్టలు కట్టడానికి పోయినావు రేవంత్ అన్న. రాజ్యాంగం ఇచ్చిన సవరణల ఫెసిలిటీలలో మీరు వాడుకున్నారు. అయితే కేటీఆర్ కూడా మంచిగా ధీటైన జవాబు ఇచ్చిండు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, అయితే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఎవరు సహించరని అని చెప్పి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ గట్టిగానే ఇచ్చి పడేసాడు. నిజంగా చెప్పాలనంటే కేటీఆర్ డ్రగ్స్ కేసులో విచారణ సిద్ధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి అల్టిమేటం జారీ చేసిండట. అయితే కేటీఆర్ ఏమంటున్నాడు? ఆధారాలు చూపెట్టు అని అన్నాడట. ఇప్పటిదాకా నా మీద ఒక ఎఫ్ఐఆర్ లేదురా భయ్, నువ్వు నా మీద డ్రగ్ కేసు ఏం పెడతావు అని అన్నాడు. వాస్తవమే కదా, ఇప్పటిదాకా ఆయన మీద ఒక కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ పెట్టలేదు. మళ్ళీ అంత పీగుడు మాటలు మాట్లాడి అల్టిమేటం జారీ చేసే కంటే ముందు రేవంత్ అన్న ఒక ఎఫ్ఐఆర్ పెట్టినట్టు అయిపోతుండే కదా. జూలై 2025 నాటికి ఇప్పటిదాకా నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కేటీఆర్ మీద ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వలే ఈ డ్రగ్స్ మాఫియా మీద. ఇన్ఫాక్ట్ క్రిమినల్ రికార్డు కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ NDPS యాక్ట్ 1985 ప్రకారం ఇన్వెస్టిగేషన్లా నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు అని చెప్పి చెప్తున్నారు.